కొబ్బరి నీళ్ళు కూడా శని విగ్రహం మీద పోయాలి. నీలం రంగు పుష్పాలంటే శని భగవానుడికి ఇష్టం కాబట్టి ఆయన విగ్రహం దగ్గర కొన్ని నీలం రంగు పుష్పాలు ఉంచాలి. నలుపు వస్త్రం ఆయనకి ఇష్టం కాబట్టి ఒక నలుపు వస్త్రం సమర్పించాలి. అలాగే ఒక పిడికెడు రాళ్ల ఉప్పు కానీ ఒక పిడికెడు నల్ల నువ్వులు కానీ శని విగ్రహం పాదాల చెంత ఉంచాలి. దీన్ని శని పూజ అనే పేరుతో పిలుస్తారు. ఈ శని పూజను నవగ్రహాలయంలో చేయాలి. ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ శని భగవానుడికి సంబంధించిన ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. జాతకంలో శని యోగించకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు శని త్రయోదశి రోజు నవగ్రహాల చుట్టూ 25 ప్రదక్షిణలు చేస్తూ శని మంత్రం చదువుకోవాలి. ఎందుకంటే జాతకంలో శని మహాదశ 19 ఏళ్ళు ఉంటుంది. శని మహాదశకు 19 ఏళ్ళు, సూర్యుడి మహాదశకు 6 ఏళ్ళు. కాబట్టి ప్రదక్షిణలు చేసేటప్పుడు శనికి సూర్యుడికి కలిపి ప్రదక్షిణలు చేయాలి.